ఇక్కడ ఫోటో పెట్టా చూడండి. ఇతను వచ్చి భట్టు బాలాజీ, మహబూబ్ నగర్ నివాసి. ఇతనికి చిరంజీవి అంటే ఇష్టం, చిరంజీవి అంటే ప్రాణం, చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవి సినిమా విడుదల అంటే ఫస్ట్ షోకే వెళ్లాల్సిందే. అది మామూలుగా కాదు, 100 మందిని వెంటేసుకుని వాళ్ళకు వేరు వేరు ఖర్చు పెడుతూ హంగామా చేసేవాడు. చిరంజీవి బర్త్డే అంటే మహబూబ్ నగర్ నుంచి 150 మందిని తన సొంత ఖర్చులతో తీసుకెళ్లి హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్ లో రక్తం ఇప్పించేవాడు. ఇలా ప్రతి ఒక్కటి కొన్ని సంవత్సరాలుగా అభిమానిగా చాలా యాక్టివ్ గా ఉండేవాడు. చిరంజీవి అంటే అంత పిచ్చి అభిమానం. కానీ దీని వెనక ఏం జరిగింది తెలుసా? తన ఆస్తులు పాస్తులు మొత్తం అమ్ముకున్నాడు, సర్వం కోల్పోయాడు. ఇదే పరిస్థితి నాగార్జున అనే ఒక మహానుభావుడు వల్ల నా జీవితంలో కూడా అలా జరిగింది. చివరకు ఆలస్యంగా తెలుసుకుని పక్కకు తప్పుకున్నా. ఇతన్ని చూస్తుంటే నా గతం గుర్తుకొచ్చింది. సరే, ఇతని విషయానికి వస్తే ఇప్పుడు ఇతను పిల్లలు చదువుకోవాల్సిన వయసులో అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటున్నారు. వీళ్ళ బాగని పూలు పెట్టుకుని చూసుకోవాల్సింది ఇతను వాళ్ళ బాగా పూలు అమ్ముకుని బతుకుతూ ఉంది. ఈయన పరిస్థితి దయనీయంగా ఉంది. ఇదంతా తన అభిమాన హీరో చిరంజీవి చెప్పుకోవాలంటే ఆయనతో ఈయన్ని కలవనివ్వలేదంట. ఇప్పుడు లబో దిబోమంటున్నాడు. ఇప్పుడు బాధపడి ఏం లాభం? అసలు ఇతని ఒక్కడి పరిస్థితి కాదు, నా ఒక్కడి పరిస్థితి కాదు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది ఈ విధంగా నాశనం అయిపోతున్నారు. సరేనా? దీనికి ఎండ్ కార్డు పడాలి అంటే హీరోలు అనేవాళ్ళే ముందుకొచ్చి ఈ అభిమాన సంఘాలు ఇవన్నీ నిషేధించి అవన్నీ బ్యాన్ చేసి అవన్నీ వద్దు, మీ బతుకు మీకు బతుకంటే అని చెప్పాలి. కానీ ఈ స్వార్థపూరితమైన ఈ హీరోలు ఎందుకు చెప్తారు చెప్పండి? వాళ్ళకి ఈ అభిమానులు కావాలి. దేనికి తెలుసా? వీళ్ళ సినిమా ఓపెనింగ్స్ కావాలి, వీళ్ళ బెనిఫిట్స్ వరకు కావాలి, వీళ్ళ సినిమాలకు బ్యానర్స్ కట్టడానికి కావాలి, వీళ్ళ సినిమాలకు టపాకాయలు కాల్చడానికి కావాలి, వీళ్ళ సినిమాలకు హంగు ఆర్భాటం చేయడానికి కావాలి. కానీ మన అభిమానుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత దైనంగా బతుకుతున్నారు, ఎంత పోగొట్టుకున్నారని ఒక్క హీరో కూడా పట్టించుకోడు. కానీ ఈ బుద్ధిలేని ఫ్యానిజంతో మన తెలుగు యువత నాశనం అయిపోతున్నారు. ఎప్పుడు తెలుసుకుంటాగో, ఎప్పుడు బాగుపడతాగో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు.